తర్వాత మాత్రమే వెస్ట్ బెంగాల్ ముఖ చిత్రం మారింది అని ప్రజలను నమ్మించి మోసగించిన పరిస్థితి ఏదైతే ఉందో అది కాదు అసలు చరిత్ర. సుభాష్ చంద్రబోస్ లాంటి ఒక వీరుణ్ణి, ఒక యుద్ధ వీరుణ్ణి, ఒక ఆర్మీ వెపన్ ని, ఒక బుల్లెట్ ని తయారు చేసిన వెస్ట్ బెంగాల్ నేల ఏదైతే ఉందో ఆ నేలలో సనాతనాన్ని కావాలని రానియకుండా 75 ఏళ్ల పాటు జరిపిన కుట్రలో భాగంగా ప్రజల మగళ్లన్నింటినీ కూడా ఒక భావజాలంలోకి టర్న్ చేసిన పరిస్థితి ఉంది. అలాంటి వెస్ట్ బెంగాల్ నేల మీద సనాతనం మళ్లీ పురుడు పోసుకుంది, సనాతనం వికసించింది ఈ రోజు అని చెప్పాలి. బీజేపీ వైపు పూర్తి స్థాయిలో 195 స్థానాల్లో గెలుపొందడం అంటే మామూలు విషయం కాదు. బీజేపీ జెండా పట్టుకునే నాదుడు కూడా లేడు 10 ఏళ్ల క్రితం వరకు అని మనం చెప్పడం జరిగింది. బీజేపీ జెండా పట్టుకోవాలంటే వణికిపోయిన కార్యకర్తలు, జెండాని దాచిపెట్టి మేము బీజేపీకి ఇష్టము అని చెప్పిన బీజేపీకి ఓటు కూడా వేయలేని కార్యకర్తలు, బీజేపీ రావాలి అని ప్రజలు కోరుకున్న ఆ ప్రజల మెదళ్లను కూడా టర్న్ చేసి తమకు ఇష్టంగా తమకు అనుకూలంగా మలుచుకున్న వెస్ట్ బెంగాల్ లాంటి పరిస్థితులు, వాటన్నింటినీ ఈ రోజు తోసిపుచ్చి వాటన్నింటినీ తొక్కి పట్టి ఈ రోజు బీజేపీ కమల వికాసం జరిగింది. రౌడీ రాజ్యం ఏదైతే కనీసం ఎలక్షన్ కమిషన్ ని కూడా అడుగు పెట్టనీయకుండా సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ని వ్యతిరేకిస్తూ, ఎస్ఆర్సీని వ్యతిరేకిస్తూ అనేక రకాలుగా ఏ యుద్ధం జరిగినా వెస్ట్ బెంగాల్ అనేది ఈరోజు నేను మొదట్లోనే చెప్పాను, ఇది దేశానికి వెస్ట్ బెంగాల్కి మధ్య జరుగుతున్న యుద్ధం అని, ఇది దేశ భద్రతకి వెస్ట్ బెంగాల్కి మధ్య జరుగుతున్న యుద్ధం అని. కాబట్టి వెస్ట్ బెంగాల్ ప్రజలు ఏం కోరుకున్నారు? దేశ భద్రత కోరుకున్నారు, దేశంలో భాగం అవ్వాలి అని కోరుకున్నారు. వెస్ట్ బెంగాల్ మాత్రమే ఒక స్వయం ప్రతిపత్తి గల ప్రాంతమో, రాష్ట్రమో, దేశమో అనుకోలేదు. మమతా బెనర్జీ చేసిన విచ్చలవిడి రౌడీ రాజ్యానికి అటు బంగ్లాదేశ్, ఇటు భారత్ మధ్యలో వెస్ట్ బెంగాల్ ని మరొక దేశంగా మార్చాలి అనుకునేలాంటి తీవ్రమైన కుతంత్రాలకి కూడా వెస్ట్ బెంగాల్లో ఇదే మమతా బెనర్జీ వెళ్లిపోయే వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు గనక గెలిచి ఉంటే, 4వసారి తాను గెలిచి ఉంటే గనక ఖచ్చితంగా ఆ తీవ్రమైన ధోరణిలోకి మమతా బెనర్జీ వెళ్లేవాళ్ళు. మహిళగా తన పట్ల సానుభూతి, అలాగే ఒక సింగం లాగా ఫైట్ చేయగలిగిన నేర్పరితనం, అదేవిధంగా లెఫ్ట్ భావజాలాన్ని, కాంగ్రెస్ భావజాలాన్ని పుణికి పుచ్చుకొని అదే స్పీడ్ తో ముందుకు వెళుతున్న మమతాని తొలినాళ్లలో అక్కడి ప్రజలు చూసిన తీరు వేరు, మమత మారుతున్న మమతగా ప్రజలు చూసిన తీరు వేరు. దాంతోనే ఏకంగా 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల కూడా మమతా బెనర్జీని ఓడించడానికి ప్రజలు సన్నద్ధమయ్యారు. ఇది ఏ పార్టీయో ఈ రోజు ఇక్కడ కమలం పురుడు పోసుకోవడం మాత్రమే కాదు, ప్రజలు కోరుకుంటే ఇక్కడ కమలం వచ్చింది. ప్రజలు కోరుకున్నారు, ఇక్కడ సనాతనం రావాలని కోరుకున్నారు, అభివృద్ధి కోరుకున్నారు. విచ్చలవిడిగా తమ రాష్ట్రాల్లో చొరబడుతున్న వాళ్ళు నిజమైన పేదలు, లేదంటే నిజమైన ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వారికి సంక్షేమ పథకాలు అందకుండా పక్క నుంచి బంగ్లాదేశ్ నుంచి ఓట్లు వేయడానికి తెచ్చుకున్న వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా సంక్షేమ పథకాలు ఇస్తూ తన రాజ్యాన్ని నిర్మించుకుంటూ ఓట్లు వేయడానికి ఒక కోటరీని ఏర్పాటు చేసుకుని ఏకంగా 1 కోటి మంది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ బంగ్లాదేశ్ లో మకాం వేశారు అంటేనే బంగ్లాదేశ్ అనేది దేశ భద్రతకి పెను ముప్పు అని మగధా న్యూస్ దాదాపుగా 2 నెలల క్రితమే మనం చెప్పడం జరిగింది. సనాతనం వర్సెస్ మమతా బెనర్జీ యుద్ధం జరగబోతుంది అని చెప్పడం జరిగింది. ఈ రోజు బంగ్లాదేశ్ కి భారతదేశానికి వెస్ట్ బెంగాల్ కి భారతదేశానికి మధ్య యుద్ధంగా మనం ఈ రోజు వెస్ట్ బెంగాల్ ఎన్నికని చూడాలి అని చెప్పడం జరిగింది. ఇది వెస్ట్ బెంగాల్ విషయంలో అందరూ ఒక ఎత్తుగా అన్ని సర్వేలు, అందరి మాటలు, అందరి ఊహలు, అందరి కోరికలు ఒకవైపు ఉంటే మగధా న్యూస్ ఒకవైపు ఉండి చెప్పడం జరిగింది. ఇది సనాతనం రావాలి అనుకుంటే, సనాతనం నిలబడాలి అనుకుంటే ఉపకరణాలుగా పార్టీలు రావచ్చు, వ్యక్తులు రావచ్చు. అందులో భాగంగానే బీజేపీ అనే పార్టీ కావచ్చు, అమిత్ షా అండ్ మోడీ లాంటి వ్యక్తులు కావచ్చు. కానీ ఎక్కడైతే సనాతనం మాత్రమే ఉందో, దేశం కోసం మాత్రమే జాతీయతతో పనిచేసిన వ్యక్తులు ఉన్న నేల ఏదైతే ఉందో ఆ నేలలో ఆ జాతీయత భావాన్ని తీసేసి, ఆ భక్తి భావాన్ని తీసేసి ఇన్నాళ్ల పాటు చేసిన అకృత్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఈ రోజు భూమిలో పాతిపెట్టి సముద్ర గర్భంలో తొక్కిపట్టి ఈ రోజు మళ్ళీ సనాతనం పురుడు పోసుకుంది. ఇప్పటి వరకు బీజేపీ గాని సనాతనం గాని హిందూత్వం అనే
ఒక వాదన గాని రానియకుండా అనేక రకాలుగా ఒక భావజాలాన్ని వ్యాప్తి చేసి భారతదేశానికి పెనుముప్పుగా ఈ ప్రాంతాన్ని తయారు చేసిన ఈ భావజాలన్నింటినీ కూడా బంగాళాఖాతంలో నెట్టేసేలాగా మారింది పరిస్థితి. ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్లో ఏదైతే మగధ చెప్పిందో అది జరిగింది. ఊరికే చెప్పలేదు, వేగ్గా చెప్పలేదు, బీజేపీ రాబోతుంది అని వేగ్గా చెప్పలేదు. అక్కడ గ్రౌండ్ లో దాదాపుగా 10 ఏళ్ల నుంచి జరుగుతున్న పరిస్థితులు. 5 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికలో కూడా మమతా బెనర్జీ చేసిన రౌడీ రాజ్యం, తన రౌడీలను ఏ పోలీస్ అయినా సిన్సియర్ గా అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్లకు వెళ్లి చెప్పులు కూడా లేకుండా పోలీస్ స్టేషన్లకి పరుగులు పెడుతూ వెళ్లి వాళ్ళని విడిపించుకొచ్చే వరకు కంటి మీద కునుకు లేకుండా తిరిగే మమతా బెనర్జీ లాంటి మరి ఆమెని కాళికా మాత అనాలా, రాజకీయ దురంధరాల అనాలా, ప్రజలు అవకాశం ఇస్తే దానిని అనవసరంగా పాడు చేసుకున్న ఒక రాజకీయవేత్తగా చూడాలా. ఆఖరికి మొన్న ఎగ్జిట్ పోల్స్ తర్వాత కూడా నిద్ర పట్టక మమతా బెనర్జీ సుప్రీంకోర్టుకు వెళుతూ లేదంటే ఇంకో చోటుకి వెళుతూ అంటే తాను ఇప్పుడు రాలేదు అంటే గనక తాను ఇంకెప్పుడు రాను అనే విషయం తనకు తెలుసు. ప్రజలు తిరస్కరిస్తున్నారు అన్న విషయం తనకు తెలుసు. సుప్రీంకోర్టులకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా విధానంగా గవర్నమెంట్ ఏం చేస్తుందో, ఏ రూల్ అయితే ఉందో, ఏ రాజ్యాంగం అయితే ఉంటుందో రాజ్యాంగ పరంగానే ఎన్నికలు జరుగుతున్నాయన్న విషయం కూడా తనకు తెలుసు. అయినప్పటికీ కూడా ఏదో జరుగుతుంది అనే అభూత కల్పనను సృష్టిస్తూ తాను చేసిన గేమ్ ఏదైతే ఉందో దీన్ని కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. తొలి విడతలో 152 స్థానాలకు, రెండో విడతలో 142 స్థానాలకు జరిగినప్పుడు కూడా ఆందోళనలు, అలాగే 24th పరగణాస్ ప్రాంతంలో అక్కడ కూడా 15 చోట్ల మళ్ళీ రీపోలింగ్లు, వీలైతే మళ్ళీ వెస్ట్ బెంగాల్కి ఎలక్షన్ పెట్టండి అనే డిమాండ్ కూడా రేపు మమతా తీసుకొచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. అలా తాను ఏది కోరుకుంటే అదే విధంగా ఒక రాష్ట్రపతి వస్తే కలవడానికి వెళ్ళరు, ఒక ప్రధాని వస్తే కలవడానికి వెళ్ళరు, ఒక ఇంటర్నేషనల్ స్టార్ ఒక ప్లేయర్ వస్తే అక్కడ రచ్చ ఎవరు అసలు ఒక వికృతమైన, ముఖ్యంగా ఒక యువతకి ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ కల్పనలు, ఒక దిశా నిర్దేశం, ఒక తెలివిగా ఒక తల్లిలాగా ఉన్న ఒక మహిళగా ఉండి ఎంత జాగ్రత్తగా రాష్ట్రాన్ని నడిపించుకోవచ్చు. అలా కాకుండా ఒక విచ్చలవిడితనాన్ని, రౌడీ రాజ్యాన్ని మీరు ఏది కోరుకుంటే అది ఇస్తా, కానీ మీరంతా టీఎంసీ అనే 3 పదాల గొడుగు కింద మాత్రమే ఉండాలి అని చెప్పిన ఈ స్వైర విహార రాజకీయ పాలన మమతా బెనర్జీ ఆధ్వర్యంలో, తన కోర్ టీం ఆధ్వర్యంలో జరిగిన ఏదైతే ఉందో అదే ఇప్పుడు తనకు పామయ్యి కాటేసింది. కనీసం ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు కూడా పెట్టలేని పరిస్థితికి ఈ రోజు కారణమవుతోంది.